అందరికీ నమస్తే. ఈరోజు నేను రాగి ముద్ద, రాయలసీమ ఫేమస్ రాగి ముద్ద, తెలంగాణ ఫేమస్ అంకాపూర్ చికెన్, కేసీఆర్ గారు చాలా ఇష్టపడి తినే అంకాపూర్ చికెన్ ఎలా తయారో నేను మీకు మొత్తం కొలతలతో సహా చూపిస్తానండి. పర్ఫెక్ట్ టేస్ట్. ఈ రాగి సంకటి, ఈ రాగి ముద్ద, ఆ చికెన్ చాలా అంటే చాలా బాగున్నాయండి. మేము చేసుకున్నాము. ఎలా చేయాలో మీకు చూపిస్తాను, మీరు కూడా నేర్చుకోండి. నేను ఇక్కడ 1 kg కంట్రీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దాంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేయాలి. కారం 3 టేబుల్ స్పూన్లు. ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్. ఈ చికెన్ స్పెషలే ఇదండి. అంకాపూర్ చికెన్ స్పెషల్. తక్కువ మసాలాలతో చేస్తారండి. ఇది తక్కువ మసాలాలు వేయరు. నాకు కూడా అదే ఇష్టం అండి. అసలైన ఒరిజినల్ చికెన్ వాసన పోవద్దు అంటే మసాలాలు తక్కువగానే ఉండాలి, కావలసినంతగా ఉండాలి. దీనికి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిస్తారు. దీన్ని ఏం నానబెట్టి పక్కకు పెట్టుకోవడం ఉండదండి. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్లు తీసుకొని ఉప్పు కూడా కలుపుకోవాలి. అన్నీ ముందే కలుపుకుంటామండి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇది వేసి గరం మసాలా వేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, కానీ ఏ టైంలో ఏది వేయాలి అనేది చూసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకుంటారు వీళ్ళు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏవో ఆరాటాలు చేసి అన్ని మసాలాలు కలిపే కంటే గరం మసాలా విధానం కూడా దీన్ని వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తా. నేను అన్ని నాన్ వెజ్లకు అలాగే చేస్తాను. గరం మసాలా, ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇక్కడ పెద్దగా ఉంటాయండి ఉల్లిగడ్డలు. మీడియం సైజు అయితే 2 సరిపోతాయి. ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉందని ఒకటి తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 గంటల నూనె, అంటే ఈ గంట ఇప్పుడు అంకాపూర్ వాళ్ళు ఒక చిన్న గిన్నెతో కొలత చూపిస్తున్నారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ గిన్నె వాడతారట. కరెక్ట్, నాకు ఆ గిన్నె ఇండియాలో ఉంది, ఇక్కడికి తేలేదు. ఇది యూఎస్లో. ఈ గంటతో వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు నేను సాజీరా, బిర్యానీ ఆకు, నూనె వేడెక్కగానే స్టోన్ ఫ్లవర్, తర్వాత ఉల్లిపాయ, ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఇవన్నీ వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన ఆ గంటే ఆ గిన్నెతో సమానం అండి. అందుకే రెండు గిన్నెల నూనె పోయాలి. కేజీకి 2 గంటలు పోసిన నేను. కరివేపాకు, మెంతి కూర చిన్నగా తరిగి వేసుకున్నానండి. మామూలుగా మన చికెన్లో కరివేపాకు తక్కువ వేస్తాం, వీళ్ళు ఖచ్చితంగా వేస్తారు. ఈ అంకాపూర్లో మెంతి కూర అంటే నేను వేస్తూనే ఉంటాను అన్నిట్లో. చూడండి, ఈ చికెన్ మనం పక్కకు పెట్టుకున్న చికెన్ని కలిపేసుకోవాలి. ఆ బౌల్ కడిగి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి. అదే కడిగి పోసేద్దాం. చూడండి, ఆ మసాలా అంతా ఇందులోకి వచ్చేస్తుంది కదా, అందుకని ఇంకా కొన్ని నీళ్ళని పోసేస్తాను. మొత్తం ఒక గ్లాస్ వాటర్ మొత్తం అడుగంతా కడిగి పొడిస్తాను. ఇప్పుడు మీకు గరం మసాలా చెప్తా అన్నాను కదా, చూడండి. మామూలుగా అన్ని నాన్ వెజ్లకు కూడా మసాలా ఇట్లనే చేసుకోండి, చాలా బాగుంటుంది. సాజీరా 1/2 స్పూను, చిన్న ముక్కలు 3 దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, లవంగాలు 15. కేజీకండి కొలత. మీరు ఏ నాన్ వెజ్ అయినా ఇట్లా చేయండి. ఎందులోనైనా లవంగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి.
ఇలాచీ దాల్చిన అనేది కొంచెం తీపిదనాన్ని ఇస్తాయి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇక తీపి ఇష్టం ఉన్న వాళ్ళు అది వేసుకోండి. మేము కొంచెం ఘాటు చికెన్ అంటే జర మనం తింటుంటే ముక్కలకి వెళ్ళి నీళ్ళు వస్తుంటేనే చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. లవంగాల ఘాటు మేము కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నాన్ వెజ్ చాలా బాగుంటుంది, నీచు వాసన అనేది పోతుంది. మిగతా అన్ని మసాలాల కంటే నేను కొంచెం లవంగా ఎక్కువ వేస్తానండి ఎప్పుడైనా. చూడండి మెత్తగా అయింది, మరీ మెత్తగా కాదు, మనం రోట్లో దంచుకున్నాం కదా కొంచెం బరకగా ఉంటుంది. ఇట్లా ఉన్నా బాగుంటుందండి. అసలు బిర్యానీలకు ఇట్లనే మంచిగా మసాలా. ఒక 20 నిమిషాలు సన్న ఫ్లేమ్ మీద ఉడికిచ్చిందండి. దీన్ని చిన్న మంట మీద ఉడికియాలి. చూడండి ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకనియాలండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న గరం మసాలా, అసలు అట్లా మసాలా చేసుకొని చూడండి కర్రీ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో. మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు పెట్టుకోవాలండి. 3 నిమిషాలు అయిపోయింది, ఇంకా అయిపోయినట్టే అండి. ఇది తీసేసుకుందాం, దించేసుకుందాం. ఇప్పుడు మనం రాగి సంకటి ఎట్లా చేయాలో చూడాలి. రాగి ముద్ద చేయాలి కదా. ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నా, దానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకున్నానండి. ఎందుకంటే బియ్యం మెత్తగా ఉడికియాలి, అన్నము కొంచెం మెత్తగా అవ్వాలి. అందుకని 3 గ్లాసుల ఈ గ్లాస్తో పోసుకున్న గ్లాస్ బియ్యము 3 గ్లాసుల నీళ్ళు పోసి పెట్టిన ఎసరు. చూడండి అన్నం దగ్గర పడింది అంటే మా అన్నం మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకోవాలి. అయిపోయింది చూడండి. 1 స్పూన్ ఉప్పు తీసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల రాగి పిండి తీసుకోవాలండి. తీసుకొని ఈ పైనుంచి పోయాలి, ఈ అన్నం పైనుంచి పోయాలి. కలపొద్దండి. ఎందుకు కలపొద్దంటే ఇది గంజి ఉంటుంది కాబట్టి, ఏది మన రాగి పిండి తొందరగా గంజి తయారవుతుంది కాబట్టి అడుగు పట్టకుండా ఆవిరి మీద ఉడకాలి. చూడండి ఒక 5 నిమిషాలు అట్లా పెట్టిన నేను, ఆవిరి మీద ఉడికింది. ఇప్పుడు తీసి మెదుపుకోవాలి మొత్తం. నీళ్ళు సరిపోకపోతే పక్కకు వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. మనము వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకోవాలి. కొన్ని కలుపుకుంటూ మొత్తం స్మాష్ చేయాలి. ఏది అన్నము ఈ రాగి పిండి మొత్తం కలిసే విధంగా. ఇప్పుడు మనం 5-10 నిమిషాలు రాగి పిండిని ఆవిరిలో ఉడకనిచ్చినాం కదా, వేడై తొందరగా ఉడుకుతుంది. చూడండి అయిపోయింది, మంచిగా స్మాష్ చేసుకున్నాను నేను. దీన్ని ముద్ద చేయడమే. ఈ బౌల్కి నెయ్యి రాయాలి. నెయ్యి రాసి మనకు కాలుతుంటుంది కదా, చేయితో చేయలేని వాళ్ళు ఇట్లా చేయొచ్చు అండి. చూడండి ఈ రకంగా చేయాలి. ఇట్లా ముద్దలు చేసి పెట్టుకోవాలండి. ఇంకా నాటుకోడితో తింటే ఆ టేస్ట్ అసలు అమోఘం అండి. ముందే అంకాపూర్ చికెను, కేసీఆర్ మెచ్చిన చికెను ఇది. చూడండి ఎంత బాగా వచ్చింది. చికెన్ గ్రేవీ ఒక 2-3 ముక్కలతో తింటే మస్తు ఉంటుందండి. చూడండి మంచి గ్రేవీతో కూడిన అంకాపూర్ చికెన్ రాగి ముద్ద. మీరు చేసుకొని తినండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.